మ్యాగీ మెల్లగా నాకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో తన కూతురు తనని కాదని నా వైపుకు వస్తూ ఉండడం, నా గురించి ఆలోచిస్తూ ఉండడం, నా మాటకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడం, ఇవన్నీ అత్తయ్య జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు తనని కాదంటుందేమో, తనకి కాకుండా పోతుందో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అత్తయ్య ఇదంతా చేస్తుంది. మీరేంటో మీ మంచితనం ఏంటో చిన్న పిల్లలకు అర్థమవుతుంది, కానీ అఖిలాండేశ్వరి బుర్రకి ఇంకా ఎక్కడం లేదు. ఇలా మిమ్మల్ని ఇలా ఇక్కట్ల పాలు చేయాలని ప్రాకులాడుతోంది. ఎలా మనవడా, ఎలా అడ్డుకట్ట వేసేది? చూడాలి తాతయ్య, ప్రస్తుతానికి నా దగ్గర కూడా జవాబు లేదు. కానీ అత్తయ్యకి అడ్డుకట్ట వేసే దారైతే కనిపించకుండా పోదు. చూద్దాం. అది సరే బావా, కానీ ఇప్పుడు మీకు పెద్దమ్మ నిలువ నీడ లేకుండా చేసింది. మీరెక్కడుంటారు ఇప్పుడెలా బావా? భయపడకపోద్దు. ఆ ఇల్లు కాకపోతే ఏంటి, ఊళ్ళో చాలా ఇల్లు లేవా? ఏదో ఒక ఇల్లు అద్దెకు చూసుకుంటాం. నాకు ఈ ఊళ్ళో ఇల్లు లేకుండా తరమాలనుకున్న అఖిలాండేశ్వరి ఆశని అడియాశ చేసి గడువులోపు నిజాన్ని నిరూపించి గౌరవంగా తిరిగి నా ఇంట్లోనే నేను అడుగు పెడతాను. అమ్మా, విద్య, రండి వెళ్దాం. అమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఇల్లు చూసి వస్తాను. అన్నా, చెప్పండి బాబు, ఏం కావాలి? ఇల్లు అద్దెకు కావాలండి. ఇల్లు మీకు అద్దెకి ఇవ్వనండి, సారీ. ఏమండి, అదేంటండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు కదా? ఎవరో పిల్లలు ఆడుకుంటూ పెట్టారు బాబు, ఇప్పుడే తీసేస్తాను. వాడు ఊళ్ళో ఎన్ని గల్లీలు తిరిగినా, ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా వాడి కుటుంబం తలదాచుకునేదానికి ఒక్క ఇల్లు కూడా దొరకదు బావుగారు. అద్దెకివ్వబడును అని బోర్డులు కనపడతాయే కాని వీడు కనపడగానే అద్దెకివ్వబడును అనే మాటే వినపడదుగా.